ఇక సినీ కార్మికుల వేతనాల పెంపు అంశంపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. మూడో రోజు సినీ కార్మికుల బంద్ కొనసాగుతుంది. దీనిపై ఫిలిం ఛాంబర్, ఫిలిం ఫెడరేషన్ మధ్య సఖ్యత కుదరడం లేదు. దీంతో ఈ సమస్యను తెలుగు చిత్ర నిర్మాతల ప్రముఖ కథానాయకుడు చిరంజీవి దృష్టికి తీసుకువెళ్లారు. ఈ అంశంపై నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్ బాబు, సుప్రియ యార్లగడ్డ, మైత్రి చెర్రి, కెఎల్ నారాయణ, ఫిలిం ఛాంబర్ కార్యదర్శి దామోదర్ ప్రసాద్, సి కళ్యాణ్ నిన్న చిరంజీవి ఇంట్లో సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా కార్మికుల డిమాండ్లు, నిర్మాతల మండలి తీసుకున్న నిర్ణయాల్ని ఆయనకు వివరించారు. ఇక మరోవైపు నిన్న ఉదయం ఫిలిం ఫెడరేషన్ నాయకులు కార్మిక శాఖ అదనపు కమిషనర్తో సమావేశమై తమ సమస్యల్ని వినిపించారు. ఈ సందర్భంగా లేబర్ కమిషన్ ఒక పర్సంటేజ్ ప్రతిపాదన చేయగా దానికి తాము ఒప్పుకోలేదని ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ తెలియజేశారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని గోపి ఫోన్ లైన్లో అందిస్తారు. గోపి, చెప్పండి. మనం తెలుగు ఫిలిం ఇండస్ట్రీ పెద్ద సమస్యను ఎదుర్కొంటుందని చెప్పవచ్చు. వర్కింగ్ ఫౌండేషన్ చెందిన ఏదైతే 24 సంఘాలు వేతనాలు పెంపు కోసం గత 3 రోజుల నుంచి కూడా వాళ్ళు షూటింగ్ బంద్ చేయాలని పిలుపునిచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఇంత మేరకు ఏదైతే నిర్మాత మండలి మాత్రం నిన్న మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో నివాసంలో అంతర్గతంగా భేటీ నిర్వహించారు. అందులో మాత్రం చిరంజీవి గారు గత 3 రోజులలో ఈ సమస్య ఖచ్చితంగా పరిష్కరించాలని కూడా ఆయన చెప్పడంతో వాళ్ళు రోజు ఏదైతే 11 గంటలకి ఫిలిం ఛాంబర్ లో ఏదైతే సినీ కార్మికుల పెద్దలు, ఇటు నిర్మాత మండలి కూడా బహిరంగంగా కాకుండా అంతర్గతంగా ఏదైతే మీటింగ్ నిర్వహించడం కూడా తెలుస్తుంది. అయితే వీళ్ళిద్దరిలో ముగ్గురు అంటే ఈ 3 days లో ఏదైతే చిరంజీవి మాట కొరకు దీనికి సంబంధించిన వేతనాలు 30% పెంచాలా, లేదంటే గతంలో ఉన్నట్టు 80% లోని ఇంకా 2% పెంచి 10% చేయాలన్న దానిపైన కూడా వీళ్ళు పూర్తి వివరణ ఇవ్వనట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు ఏదైతే కార్మికుల అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కూడా తను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకున్నది లేనట్టు కూడా గత 2 రోజుల క్రితం ఏదైతే వర్కింగ్ కమిషనర్ కూడా కలవటం కూడా జరిగింది. ఏదేమైనా ఇండస్ట్రీలో సంబంధించి ఎక్కడెక్కడ షూటింగ్ ఆగిపోయినాయి కాబట్టి ఈ పెద్ద నిర్మాతలకు కూడా కొంచెం నష్టం కూడా వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఏదైతే ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా షూటింగ్ అందజేయడంతో ముంబై నుంచి సినీ కార్మికులు తెప్పించినట్లు కూడా తెలుస్తుంది. దాన్ని కూడా ఈ రోజు అడ్డుకుంటాను కూడా వల్లభనేని అనిల్ కూడా ప్రయత్నం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఈ ఇరు వర్గాల మధ్య విభేదాలకు సంబంధించి ఏ వ్యవహారం అయినా ఈ రోజు 11 గంటలకి ఫిలిం ఛాంబర్ లో మీటింగ్ నిర్వహించిన తర్వాత ఏ నిర్ణయానికి వస్తారు ఏంటి దానిపైన కూడా తెలియాల్సింది హరీష్. అలాగే 30% వేతనాలు పెంచే అంశం ఏమైనా పెంచుతారంటారా? ఏదైతే గత 3 రోజుల నుంచి జరిగే ఏదైతే ఈ చర్చ పోరాటంలో 30% పెంచేదైతే ముందే పెంచాం కదా అన్నట్టు నిర్మాత మండలి చెప్పుకొస్తుంది. మరోవైపు కార్మికులు మాత్రం ఖచ్చితంగా పెంచవలసిందే, దాదాపు ఒక 10-20 సంవత్సరాల నుంచి కూడా మేము అదే వేతనాలకి పనిచేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా 30కి పెంచవలసిందే అని వీళ్ళు పూర్తి నిర్ణయం తీసుకున్నాకనే ఈ ఫిలిం ఛాంబర్ ని గత 3 రోజులకి ముట్టడించారు. దాని తర్వాత కమిషనర్ కలిశారు. దాని తర్వాత ఏదైతే నిన్న చిరంజీవి ఇంట్లో కూడా నిర్మాతల మండలి కలిసింది. ఈ రోజు ఏదైతే ఈ 13 యూనియన్ సభ్యులు పెద్దలు ఎవరైతే ఉన్నారో చిరంజీవిని కలిసే అవకాశం కూడా ఉన్నది కాబట్టి చిరంజీవి ఈ రోజు సాయంత్రం 4 గంటలకు షూటింగ్ ముగించిన తర్వాత నిన్న నిర్మాత మండలితో ఆయన మాట్లాడి చెప్పడం కూడా జరిగింది. ఈ రోజు మాత్రం ఏదైతే కార్మిక సంఘ పెద్దలతోటి ఈ రోజు సాయంత్రం 4 గంటలకి తన నివాసంలో వాళ్ళతో మాట్లాడే అవకాశం కూడా కనపడుతుంది. అయితే ఈ రెండింటి మధ్యలో జరిగే వేతనాలు పెంపుపై కూడా ఇంకా 30% పెంచుతారా, లేదంటే ఇంకా దానికి సంబంధించి 20% పెంచుతారా దానిపైన కూడా ఈ రోజు 11 గంటలకు ఫిలిం ఛాంబర్ లో అయితే మీటింగ్ అయితే నిర్వహించారు హరీష్. రైట్, థ్యాంక్ యూ గోపి.